హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే ఉదయాన్నే వర్షం అయితే పడుతూ ఉంది. నిజానికి చెప్పాలంటే ఎండ వాన రెండు కలిపి వస్తున్నాయి, కానీ మొబైల్లో తీసేటప్పుడు మాత్రం ఎండ అంత ఎక్కువగా కనిపించట్లేదు. కానీ గట్టిగా ఎండ ఉంది, అలాగే వర్షం పడుతుందన్నమాట. నాకు ఎందుకు అలా నచ్చదండి. ఎండ వస్తూ వర్షం పడితే నాకు నచ్చదు. వర్షం అనేది చల్లగా ఉన్నప్పుడు పడితేనే వర్షం ఎంజాయ్ చేయగలం. కానీ నాకు ఎందుకో ఇలా ఎండ వర్షం కలిపి వస్తే నచ్చదు. సరే అని చెప్పి ఇంక మా వాళ్ళందరూ లేపాను. హాట్ వాటర్ పెట్టుకొని తాగుతూ ఉన్నాం. ఎండాకాలంలో కూడా వేడి నీళ్ళు తాగేవాళ్ళు బహుశా మేమే అనుకుంటా. అంటే చెప్పాను కదా, బాగా కొంచెం కఫం అది ఉందని చెప్పేసి ఇంకా టీ అయితే ఆపేసాము. ఈవినింగ్ పూట తాగుతూ ఉన్నాం, కానీ ఇప్పుడు ఈవినింగ్ కూడా తాగట్లేదు. సో అసలు ఇంట్లో పాలే కొనకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. అంటే టీ కోసం అని చెప్పి అది తాగడం మెయిన్గా. ఇంకా మేము పెద్దగా స్వీట్స్ ఏమీ తినమండి, ఒక టీ కాఫీలు తప్ప. సో దానికే ఇంత కప్పమా అనిపిస్తుంది. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా బాగా ఇబ్బంది అవుతూ ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంక ఉదయాన్నే హాట్ వాటర్లో నిమ్మకాయ పిండుకొని తాగి, ఇంకేంటంటే సండే రోజు కొంచెం అలసిపోయి ఇంక కిచెన్ ఏం క్లీన్ చేయలేదు, పడుకుని పోయాను. అంటే కొంచెం మిగిలిన కర్రీస్ అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కానీ ఇంక అవన్నీ తీసి షింక్లో వేసి గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని పడుకుంటాను. ఇంక అంత ఓపిక లేక ఇంకా ఇడ్లీ పిండి కలిపేసి ఇంకా ఎక్కడక్కడ వదిలేసి ఇంకా పడుకున్నాను అనమాట. అందుకే ఇంక ఇప్పుడు చూడండి, ఉదయాన్నే లేవగానే కిచెన్ కనుక నీట్గా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా చిందరవందరగా ఉందనుకోండి, ఎంత చిరాకు వస్తుందో. కానీ అప్పుడప్పుడు ఇంకా తప్పదు కదా, కొంచెం ఓపిక లేనప్పుడు ఇంకా అప్పుడప్పుడు సాటర్డే సండే వస్తే ఎందుకో స్కూల్స్ ఉన్నా లేకపోయినా సరే సాటర్డే సండే అంటే కొంచెం నాకు బద్ధకం వస్తుంది అనమాట. సో ఇంక అందుకే నిన్నైతే ఏం క్లీన్ చేయలేదు. ఇంకా ఇవి జీలకర్ర, తర్వాత మిరియాలు, ఇవి ప్యాకెట్స్లోనే ఉంచేసాను. ఇంకా అవన్నీ కూడా పోపుల డబ్బాలు అయితే వేసుకుంటా ఉన్నా. హెల్త్ ఎలా ఉందక్క అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా చాలామంది హెల్త్ జాగ్రత్త వాడి, కరోనా ఉంది జాగ్రత్తగా ఉండండి, టెస్ట్ చేయించుకోండి, ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పి అంటున్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మా కోసం చాలామంది అడుగుతూనే ఉన్నారు. ప్రతి కామెంట్లో కూడా జాగ్రత్త వాడి, టేక్ కేర్ అని చెప్పేసి నా గురించి చాలామంది ఆలోచించి నా మంచి కోసం నాకు చెప్తా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. అయితే ఏంటంటే హెల్త్ అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేంత కాదు, అలా అని చెప్పేసి ఇంట్లో అంత యాక్టివ్గా లేము. కొంచెం నేనే బలవంతంగా ఏంటంటే అలా డల్గా నాకు అలా డల్గా ఉండడం నాకు అసలు నచ్చదండి. బాగా ఒంట్లో బాగోకపోతే తప్ప అసలు కొంచెం ఓపిక ఉన్నా సరే అలా డల్గా పడుకోను. ఎందుకంటే ఇంట్లో మనం ఒక్కళ్ళం పడుకున్నాం అనుకోండి అలా డల్గా, ఇల్లంతా అలాగే ఉంటుంది. అందుకే నేను మ్యాక్సిమం అంటే ఓపిక తెచ్చుకొని యాక్టివ్గా ఉండడానికే చూస్తాను. అయితే ఇక్కడ ఏమైందంటే మా వారు కూడా కొంచెం సిక్ అయ్యారు. మా వారు ఏంటంటే తరచూ తనకి బాగోకుండా రాదు, కానీ వచ్చింది అంటే కనీసం ఒక నెల రోజులైనా విసిగిస్తుంది అనమాట. సో తను కూడా ఇంకా ఆ లీవ్ పెట్టేసి ప్రస్తుతానికి లీవ్లో ఉన్నారు. ఒక 1 వీక్ నుంచి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారనమాట. నాకు తెలిసి తన బర్త్డే అప్పటి నుంచి మే 15, 16 నుంచి కొంచెం రెస్ట్లోనే ఉన్నారని చెప్పాలి. నేనే ఇంకా ఇప్పుడు వద్దు, ఎలాగో హాలిడేసే కదా అయితే అయిందిలే అని చెప్పేసి ఇంకా లీవ్ పెట్టామని చెప్పాను. ఇంకా తనకు కొంచెం మంచివి ఏమన్నా తనకు పెడుతూ అలా ఉంటే, ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే విష్ణుకు కూడా బాగోకుండా వచ్చింది. వాడికి కూడా ఏంటంటే ఫీవర్ కంటిన్యూగా రావట్లేదు. పిల్లలకి చెప్తున్నా సరే బయటికి వెళ్ళొద్దురా అంటే ఇంక మనం వాళ్ళని ఆపలేం కదా ఆడుకోవడానికి. అందులోనూ మా పెద్దోడైనా ఇంట్లో ఉంటాడు, కానీ చిన్నోడైతే అస్సలు కదా, ఎప్పుడు చూసినా వాడికి ఆట 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 అనమాట. సో వాడికి ఏంటంటే కొంచెం ఫీవర్ అనేది వస్తూ పోతూ అట్లా ఉంది. సో ఇప్పుడైతే ఓకే, కాకపోతే బాగా నీరసంగా ఉన్నామన్నమాట అందరం. సో అందుకే ఇంట్లో ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి తింటూ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే అలా ఉంటున్నాం అనమాట. ఇంకా కరోనా కూడా ఉంది కదా, సో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నిజంగా అందరూ. చాలామంది చెప్పారు మాస్కులు అవి పెట్టుకోండి అక్క, బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు జాగ్రత్త అని చెప్పి. నిజమేనండి, మాస్కులు ఇంక మళ్ళీ మాస్కులు రోజులు తలుచుకుంటే భయం వేస్తుంది. ఆ దేవుడికైతే మాత్రం గట్టిగా దండం పెట్టుకుంటున్నాను, ఆ కరోనా అలాంటివి మళ్ళీ రాకూడదు అని చెప్పి. నిజంగా నరకం చూసాం మేమైతే ఆ కరోనా టైంలో.
సో ఇంకా తర్వాత గ్యాస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసాను, సోప్ పెట్టేసి కడిగేసాను. ఆ తర్వాత నిన్న బట్టలన్నీ సర్దామనమాట. సో అప్పుడు అందులో ఇవి వేస్ట్ బనీన్లు ఉన్నాయి మా వారివి. ఇవి క్లీనింగ్కి చాలా బాగుంటాయండి, సాఫ్ట్గా ఉంటాయి కదా టీ షర్ట్లు, క్లీన్ చేసుకోవడానికి బాగుంటాయన్నమాట. ఒక 2 పనికిరానివి టీ షర్ట్స్ ఉంటే ఇవి ఇలా కట్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, వీటితో తుడిస్తే ఇవి నీట్గా ఉంటాయన్నమాట. ఆ గ్లాస్ మీద వాటర్ ఏదైనా ఉన్నా సరే, ఈ కాటన్ బనీన్లు అనమాట ఇవి. సో దానివల్ల ఏంటంటే చాలా నీట్గా ఉంటాయి. బయట నుంచి మనం కొనిన నాప్కిన్స్ కంటే కూడా ఇవే బాగుంటాయి. అందుకని చెప్పి ఇంకా అవి చాలా జాగ్రత్తగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నావి చున్నీలు ఉంటాయి కదా, కాటన్ చున్నీలు, సో అలాంటివి అవన్నీ ఎక్కువ మసిగుడ్డలకి వాడుతూ ఉంటాను. నాప్కిన్స్ కంటే కూడా ఇవే బాగుంటాయండి మసిగుడ్డల్లాగాన. ఆ తర్వాత ఇడ్లీకి కలిపేసాను నైట్. కలిపాను కానీ ఇంకా కిచెన్ క్లీన్ చేయలేదన్నమాట. ఆ తర్వాత ఇదిగోండి, ఇదంతా ఇడ్లీ పిండి, 1 కప్పు మినపప్పు, 2 కప్పులు ఇడ్లీ రవ్వ, మిక్సీలోనే వేసాను, గ్రైండర్ ఏం వేయలేదు నేను. మిక్సీలోనే చూడండి ఎంత బాగా పొంగిందో కదా. సో ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాది అయితే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సాల్ట్ ఒకటే వేసాను. ఇన్స్టెంట్గా చేసే ఇడ్లీకి మాత్రమే బేకింగ్ పౌడర్ కానీ లేదా వంట సోడా కానీ ఈనో కానీ అలాంటివి వేస్తాను. కానీ ఎప్పుడు అంటే రెగ్యులర్గా చేసే ఇడ్లీ దోశకైతే మాత్రం వంట సోడా వాడను, సాల్ట్ ఒకటే వేస్తానమాట. ఎందుకంటే అది ఆల్రెడీ ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి అవి పొంగుతాయి, సాఫ్ట్గానే వస్తాయి, వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదు. సో ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇవాళ ఇడ్లీలోకి ఎప్పుడు చేసే పల్లి చట్నీ ఇవి అవి కాకుండా ఇవాళ నేను ఒక కర్రీ చేస్తున్నాను. యాక్చువల్గా దీన్ని చాట్ అంటారా లేకపోతే చెన్నా కర్రీ అంటారా మీ ఇష్టం అనమాట. సో ఇడ్లీతో అది బాగుంటుందని చెప్పేసి అలా చేస్తూ ఉన్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను, ఆనియన్స్ టమాటో కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు కర్రీ లాగా గ్రేవీ ఎక్కువ మసాలా గ్రేవీతో కావాలి ఇడ్లీ దోశతో తినడానికి అనుకుంటే ఇన్ని టమాటాలు ఇన్ని ఉల్లిపాయలు అవసరం లేదండి. కారము ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనేంటి అంటే కొంచెం చాట్ లాగా అనమాట, అంటే ఎక్కువ స్పైసీ కాకుండా కొంచెం కమ్మగా ఉండేలాగా, అంటే ఎక్కువ మసాలా తెలియకూడదు కానీ కొంచెం లైట్గా మసాలా ఉండాలి. సో ఏంటి అంటే అందుకని నేను ఎక్కువగా ఉల్లిపాయ టమాటా సమానంగా తీసుకున్నాను. అందులో కారము, ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, పసుపు ఉప్పు అన్నీ వేసేసి, ఇవేంటి అంటే పంచరత్నం దాల్స్ అనమాట, అన్ని రకాల పప్పులు ఇవి. సో నేను వీటిల్ని హాఫ్ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది వేసేసిన తర్వాత వాటర్ వేసేసి 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే చాలు. అయితే మీకు మసాలా గ్రేవీలా కావాలి అనుకుంటే టమాటాలు తర్వాత కొబ్బరి మిక్సీ చేసి ఆ పేస్ట్ కనుక వేస్తే మీకు చెన్నా గ్రేవీ, మనకి చెన్నా మసాలా ఉంటుంది కదా, ఆలు చెన్నా, సో అలా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు నేను చేసింది మాత్రం చాట్ లాగా ఉంటుందండి, మసాలా ఎక్కువ ఉండదు. ఇడ్లీతో దోశతో తినొచ్చు, ఉట్టిగా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. సో అదైతే ఒక 2 విజిల్స్ పెట్టేశాను. ఎందుకంటే చపాతీ పిండి ఉంది, ఒకవేళ మధ్యాహ్నం పిల్లలు అడిగితే చపాతీ చేసి ఇవ్వచ్చులే అని చెప్పి ఇంక ఈ కర్రీ చేశాను అనమాట. రోజు పల్లి చట్నీ టమాటా చట్నీ తిని బోర్ కొట్టింది. ఆ తర్వాత ఇంక మా వాళ్ళైతే మొక్కలకి నీళ్ళు వేసేసారనమాట. ఇంక నేనైతే వచ్చి ఇంకా ఇలా మొత్తం బాల్కనీ తుడిచేసి ఇంక ముగ్గు అయితే పెట్టేసేయాలి. ఎప్పుడు వేసే రొటీన్ ముగ్గే అనమాట. సో ఇదంతా నా మార్నింగ్ రొటీను, మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా. సో అయితే అక్క కొంచెం కంటెంట్ మార్చండి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని చెప్పి కామెంట్స్లో చెప్పారు. నిజమేనండి. అంటే ఎప్పుడు అంటే కాకపోతే ఏంటంటే నేను ఇంట్లో ఉండే అమ్మాయిని కదా, సో ఇంట్లో మ్యాక్సిమం ఈ పనే ఉంటుంది. కొంచెం ఫ్యాషన్కి సంబంధించినవి ఏదైనా వ్లాగ్స్ చేద్దాము అని అనిపిస్తుంది. కాకపోతే నాకేంటంటే నాకు నేను రెడీ అవ్వడం కంటే కూడా ఎవరినైనా రెడీ చేస్తూ చూపించడం చాలా ఇష్టము. కాకపోతే నాకేమో 2 మగపిల్లలు ఇచ్చాడు ఆ దేవుడు, ఒక్క ఆడపిల్ల ఇచ్చున్నా కూడా బాగుండేమో అనిపించేది. ఎందుకంటే ఇప్పుడు లక్కీ అంత ఏజ్లో ఆడపిల్ల ఉంటే ఎంచక్కా రెడీ చేసేదాన్ని. నాకు చిన్నప్పుడు ఎంత ఇష్టం అంటే అసలు అంతలా రెడీ చేసేదాన్ని అనమాట. ఎవరినైనా జుట్టు కనిపిస్తే చాలా రకరకాల జడలు వేసేదాన్ని. ఇప్పుడు నాకు నేనైతే వేసుకోలేను కదా. ఎవరైనా మంచి హెయిర్ ఉన్న వాళ్ళు ఉంటే జడ వేయడం కానీ, శారీ డ్రేప్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని మంచిగా అంటే కొన్ని ఐటమ్స్ తోటి మంచిగా నీట్గా అందంగా కనిపించడం, ఓవర్ మేకప్ కాకుండా సింపుల్ వాటితోటి మంచిగా రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. సో అవన్నీ కూడా మీతో షేర్ చేయాలి అని అనిపిస్తుంది. కాకపోతే నాకు ఒక మనిషి ఎవరు దొరకట్లేదు. సో ఇక మీదటి నుంచి కొత్త కంటెంట్ని కూడా ఆలోచిస్తానండి, రెసిపీస్ ఒకటే కాకుండా. సో మీరు కూడా ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు.
సో నేను చేయగలిగితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇంకా ఇంట్లో పని అయితే బెడ్స్ అవన్నీ సర్దేశాను, ముగ్గేసేసాను. ఇంక ఈ లోపల కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఏంటి అంటే మనం టమాటాలు ఉల్లిపాయలు అలాగే వేసుకున్నాం కదా, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయినా సరే చక్కగా ఉడికిపోతాయండి. ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి గరిటెతోటి మొత్తం అంతా ఒకసారి మంచిగా కలిపేస్తే టమాటా ఉల్లిపాయ అంతా కూడా మంచిగా మ్యాష్ అయిపోతుంది. తర్వాత కాస్త వాటరు కొత్తిమీర వేసుకొని కొంతసేపు ఉడకబెట్టేసుకుంటే కూర రెడీ. దీన్ని ఇడ్లీ దోసతో తినొచ్చు. ఆ తర్వాత ఇట్లా దాన్ని ఏమంటారు, ప్లెయిన్గా కూడా తినేయొచ్చండి. అంత కమ్మగా ఉంటుంది, ఎక్కువ స్పైస్ అయితే ఏం లేకుండా బాగుంటుంది అనమాట. సో ఇంక ఇదిగోండి ఇడ్లీలు. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ అయితే చాలా బాగుంటుందండి. 3 గ్లాసులు వేస్తే మాత్రం ఎందుకో నాకు రవ్వగా అనిపిస్తుంది. ఇడ్లీ గట్టిగా ఉంటుంది, సాఫ్ట్గా రాదు. సో ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళైతే మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాసులు వేయండి రవ్వ, ఇడ్లీ రవ్వ. ఇడ్లీలు దూదిల్లా వస్తాయండి, చాలా బాగుంటాయి వేడి మీద తింటే. ఇదిగోండి ఇంకా కర్రీ ఇడ్లీ అయితే ఇచ్చేసా పిల్లలకి, మా వారికి పెట్టేశానమాట. అమ్మయ్య అనిపించింది. ఆ తర్వాత సామాన్లన్నీ డిష్ వాషర్లో పెట్టేసి, ఇది ముందు రోజు బిర్యానీ చేశానని చెప్పాను కదా, సో ఈ కడాయి గురించి కూడా చాలామంది అడిగారండి. కానీ ఇది నేను షాప్లో కొన్నాను. ఏం షాప్ అంటే గోటిక్ సెన్స్ ఉంటుంది కదా, సో వైజాగ్లో గోటిక్ సెన్స్లో తీసుకున్నాను. 1000 రూపీస్ లోపలే అండి ఇది. ఇప్పుడు తీసుకోలేదు, ఇది తీసుకొని కూడా దాదాపు 9 ఇయర్స్ 10 ఇయర్స్ అయిపోతుంది. అప్పుడు తీసుకున్నాను. కానీ ఇది నా ఫేవరెట్ కడాయి అనమాట. బిర్యానీ చేసిన ఆ తర్వాత ఏదైనా కొంచెం ఎక్కువ రెసిపీస్ అంటే చికెన్ ఒక 2 కేజీస్ అలా చేయాలి అంటే ఆ కడాయిలోనే వండుతాను. నా ఫేవరెట్ కడాయి అది మాత్రం. దాంట్లో వండేటప్పుడు కూడా చెయ్యి బాగా తిరుగుతుంది అనమాట. సో అలాంటి కడాయిలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒకటైతే ఉండాలి. ఫ్రైడ్ రైస్, బిర్యానీలు చేసేటప్పుడు అది బాగుంటుంది. కాకపోతే అది నాన్ స్టిక్ కాదు, స్టీల్ కాదు, అది దాన్ని ఏమంటారు, అల్యూమినియం ఏదో అంటారు కదా, సో అది ఆ మెటల్ అనమాట. ఇప్పుడైతే నాకు తెలిసి ఒక 1000-1200 అలా వచ్చేస్తుందేమో. కానీ బాగుంటుందండి, తీసుకోండి ఖచ్చితంగా. షాప్లో అయితే తీసుకున్నాను, ఆన్లైన్లో కాదు. ఆ తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ కూడా కొన్ని పెద్ద గిన్నెలు ఉన్నాయి కదా, అవైతే కడిగేశాను. ఆ తర్వాత ఇంక ఇల్లు ఇప్పుడు తుడుస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు స్నానం చేసేసి వాళ్ళు టిఫిన్లు అవి తింటున్నారు కాబట్టి ఇంకా బెడ్స్ అవన్నీ సర్దేశాను. ఇంకా వాళ్ళు హాల్లో టీవీ చూస్తూ ఉంటారు కాబట్టి బెడ్రూమ్స్లోకి వెళ్ళరు. ఇప్పుడు ఇల్లు ఒకసారి తుడిచేస్తున్నా. మాప్ అయితే నిన్న పెట్టాను, సాటర్డే పెట్టాను కాబట్టి ఇంక ఇవాళ ఏం పెట్టట్లేదు. ఇంకా ఇల్లు అయితే ఇలా ఒకసారి మొత్తం తుడిచేస్తున్నాను. నేను టిఫిన్ తినేసరికి 10:30 అవుతుందండి. నాకు ఇంట్లో పని అవ్వకుండా మాత్రం అసలు టిఫిన్ తినలేను. అది ఎంత నచ్చిన టిఫిన్ అయినా సరే ఇంట్లో పని అయిపోవాలన్నమాట, అప్పుడే తినగలను. సో ఇంక ఇప్పుడు టైం అయితే 9:45 అలా అవుతూ ఉంది. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇల్లంతా తుడిచేస్తే తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వంట కోసం ఆలోచించాలి. మా వారిని ఇదిగోండి దొండకాయలు అయితే కట్ చేయమని చెప్పాను. నాకు ఎందుకో దొండకాయలు కట్ చేయాలంటే చాలా విసుకొస్తుంది. మా ఆయన అంటారు, ఇంక నీకు వేరే పని ఏం దొరకలేదా నాకు చెప్పడానికి, ఎందుకు ఇలాంటి పనులే చెప్తావు అని చెప్పి. కానీ ఏం చేస్తాం, అన్ని పనులు ఫాస్ట్గా అయిపోయే పనులు నేను చేస్తానండి. ఇవేంటంటే స్లోగా నెమ్మదిగా చేయాల్సిన పనులు కదా, అందుకని ఇంక తనకే ఇచ్చానమాట. అయితే ఇంకా మధ్యాహ్నం అయితే మాత్రం ఇంకా దొండకాయ ఫ్రై, మజ్జిగ పులుసు చేశాను. అంటే కొంచెం చలవ చేస్తుంది కదా అని చెప్పి. ఆ తర్వాత యాక్చువల్గా పొద్దున ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేద్దాం అని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి కొబ్బరి తీసి బయట పెట్టాను. ఇంకా అది ఫ్రీజ్ అయ్యి ఉంది. ఇంకా దాంతో కొబ్బరి చట్నీ ఏం చేస్తాంలే అని చెప్పి అప్పటికప్పటికి ఇంకా ఆ కర్రీ చేశాను అనమాట. అన్నీ పప్పులు వేసి ఆ కర్రీ చేశాను. అయితే ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది కదండి, మనకి ఎక్కువ క్వాంటిటీలో కొబ్బరి తీయాలి అంటే చాలా విసుగు, అంటే రావు అంత ఈజీగా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొబ్బరి చిప్పల్ని డీప్ ఫ్రీజర్లో పెట్టేయండి. ఫ్రీజర్ బాగా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత వాటిని తీసి బయట ఉంచేసారనుకోండి, అవి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తాయి కదా. రూమ్ టెంపరేచర్లోకి వచ్చినప్పుడు చూడండి, మీరు చూసారు కదా, ఇలా అంటే ఇలా వచ్చేసింది ఎంత ఈజీగానో. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టలేరు అంటే డీప్ ఫ్రిడ్జ్లో, నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే రావండి, పాడైపోతాయి. డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఒకవేళ డీప్ ఫ్రిడ్జ్లో కాదు, ఇప్పటికిప్పటికే మీరు ఫ్రెష్ కొబ్బరికాయలని పగలగొట్టాలి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఒక 10 నిమిషాలు ఉడికించండి కొబ్బరి చిప్పలతో పాటు ఉడికించారు అంటే సేమ్ ఇలాగే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదు మీరు అప్పటికప్పటికే చేయాలి అనుకుంటే ఇడ్లీ పాత్రలో ఉడికించండి. ఈ 2 మెథడ్లో మీరు ఎలా చేసినా సరే కొబ్బరి అనేది ఈజీగా వచ్చేస్తుంది. కట్ చేసేసి
డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 6 మంత్స్ కాదు 1 ఇయర్ అయినా సరే కొబ్బరి ఏమీ పాడవదు. మనం ఎప్పుడు కావాలో అప్పుడు కొన్ని తీసుకొని కొంచెం నీళ్ళల్లో వేసుకొని పెట్టేసామనుకోండి అవి నార్మల్గా అయిపోతాయి. అప్పుడు నేను ఎక్కువ చట్నీ కంటే కూడా కర్రీస్లో ఎక్కువ వాడతాను కొబ్బరి. సో అందుకని అవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, డీప్ ఫ్రిడ్జ్లో. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్ పిల్లలకైతే పాస్తా చేస్తున్నాను, రెడ్ సాస్ పాస్తా. అయితే ఇంకా ఇవి చిలకడ దుంపలు చాలా రోజులు అయిపోయిందండి, ఇవి పాడైపోతున్నాయి. సరే అయితే నాకు చాలా ఇష్టం చిలకడ దుంపలు. సరేలే అని చెప్పేసి ఇంకా నా వరకు ఇవైతే ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టడం అంటే ఈ గిన్నెలో నేను వాటర్ వేయలేదు, ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదు. ప్లెయిన్ కొంచెం మాడిపోకుండా స్టీల్ కాదు, ఇట్లాంటి గిన్నెలు ఉంటాయి కదా, సో దాంట్లో కట్ చేసి కనుక పెట్టేసి మూత పెట్టేస్తే అవి బాగా బేక్ అవుతాయి అన్నమాట. కేక్ ఎలా బేక్ అవుతుందో అలా బేక్ అవుతాయి. సో చిలకడ దుంపలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేశాను. పిల్లలకి ఇవాళ రెడ్ సాస్ పాస్తా అయితే చేస్తూ ఉన్నానండి. కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకున్నాను. ఇక్కడ మీరు టమాటాలని ఇంకా ఎక్కువ కావాలి అన్నా కూడా వేసుకోవచ్చు. కాకపోతే టమాటాలు ఇంకా ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే పులుపు వచ్చేస్తుంది పాస్తా. సో ఆ పులుపుని కట్ చేయడానికి మళ్ళీ కారం కానీ షుగరు ఇట్లాంటివి వేయాలి. సో అప్పుడు కారం ఎక్కువైపోద్ది. అందుకని నేను ఏం చేశానంటే టమాటాలు అనేవి కొంచెం తగ్గించి వేసుకున్నాను. సో మామూలుగా టమాటా పాస్తా, రెడ్ సాస్ పాస్తా అంటే టమాటాలు ఇంకా చాలా ఎక్కువ వేస్తారనమాట. నేనైతే మాత్రం ఒక 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని మంచిగా వేయించేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయి కొంచెం క్లీన్ చేసేసి వెన్న అలాగే కొంచెం నెయ్యి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక స్పూన్ కానీ లేదా హాఫ్ స్పూన్ కానీ మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఆ కారము అలాగే ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి కారము ఆ వెన్నలో కొంచెం మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన నేను ఒక 1/2 లీటర్ పాలని బాగా మరిగించుకున్నాను. కొంచెం పాలు వేసుకుంటూ వైట్ సాస్ చేస్తాం కదా, సో ఇది కారం వేస్ట్ చేసాం కాబట్టి దీన్ని రెడ్ సాస్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పాలు వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చూడండి సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉందనుకోండి, అప్పుడు ఈ ప్రాసెస్ స్కిప్ చేసేసేయచ్చు అనమాట. అంటే పాలకి బదులుగా ఇంకా మీరు డైరెక్ట్గా క్రీమే వేసేసుకోవచ్చు. కాకపోతే క్రీము అందరి దగ్గర ఉండదు కదా, సో అందుకని చెప్పేసి నేను క్రీమ్ వేయను. ఎప్పుడు పాస్తా చేసినా సరే ఖచ్చితంగా పాలని బాగా మరిగించి ఇలా వైట్ సాస్ అయితే వైట్ సాస్, రెడ్ సాస్ అయితే రెడ్ సాస్ చేసి చేస్తానన్నమాట పాస్తా. సో ఇప్పుడు పాలు వేసేసాను కదా, ఉండలు లేకుండా పాలన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోయాయి. ఆ తర్వాత ఆ మ్యాక్రోనీస్ అందులో వేసేసాను అనమాట. మ్యాక్రోనీస్ డైరెక్ట్గా అందులో కూడా వేయచ్చు, కావాలి అనుకుంటే మీరు సపరేట్గా ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో నేనేంటి అంటే అందులోనే వేసేస్తాను, మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి. సో మ్యాక్రోనీస్ అందులోనే వేసేసిన తర్వాత అవి ఫస్ట్ ఉడకాలి. కనీసం 70% కుక్ అయిపోయిన తర్వాతే చీజ్ వేసుకోవాలి. మీరు అందులో పాస్తా వేసిన వెంటనే కనుక చీజ్ వేస్తే ఏంటంటే అడుగు మాడిపోతుంది. కాబట్టి ఫస్ట్ పాస్తాని ఉడికించుకోండి, అదే పాస్తా అంటే మ్యాక్రోనీస్ని ఉడికించుకోండి. ఆ తర్వాత చీజ్ ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 3 క్యూబ్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను. తర్వాత పిజ్జా సీజనింగ్ అయితే వేసుకున్నాను, అదే ఆరిగానో అవన్నీ. ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాను అనమాట. సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకున్నాను, ఎందుకంటే పాలు విరిగిపోతాయని నా డౌటు. కారం వేసినా విరగవు, కానీ సాల్ట్ వేస్తే మాత్రం విరిగిపోతాయండి పాలు. అందుకే నేను ఎప్పుడు లాస్ట్లో వేసుకుంటాను అనమాట సాల్ట్ మాత్రం. అన్నీ వేసేసి సిమ్లో బాగా ఉడికిస్తే మనకి రెడ్ సాస్ పాస్తా రెడీ. సో ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టేశాను. నాకు ఎందుకు పాస్తా తినబుద్ధి అవ్వట్లేదు, అంటే ఆ చీజ్ ఫ్లేవరు ఇప్పుడు ఎందుకో నాకు తినాలని లేదు. అందుకనే ఇంకా స్వీట్ పొటాటో ఉడకబెట్టుకున్నాను కదా, ఇంకా మా వారితో మేడ మీద కూర్చొని అలా మాట్లాడుతూ అవి తింటూ ఉన్నాను అనమాట. సో చాలా స్వీట్గా చాలా బాగున్నాయి. సో ఇంకా అలాగా నా డే అయితే అలా గడిచింది ఇవాళ. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ రేపటి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.